హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడిన్ కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసం ఉన్నటువంటి అనేక వీడియోస్ మనం రూపొందిస్తున్నాం. ఇందులో భాగంగా ఎంసెట్ కాలేజీల గురించి మనం ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాం. కానీ ఈ మధ్య కాలంలో ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా చాలా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో రావడం జరిగింది. సో ఏరియాల వారీగా లేదా ఓవరాల్గా మనం హైదరాబాద్లో తీసుకున్నప్పుడు ఒక సీరియల్ నెంబర్లో, అంటే మంచి యూనివర్సిటీ దగ్గర నుంచి కింద స్థాయి యూనివర్సిటీస్ వరకు ఒకసారి లిస్ట్ అవుట్ చేసుకుంటూ వస్తాం. ఏరియాల వారీగా నేను ఈరోజు చెప్తూ వస్తాను మీకు. ఒకసారి మనం చూద్దాం. సో ఈ యూనివర్సిటీస్లో ప్రధానంగా మనకి ప్రైవేట్ యూనివర్సిటీస్ అని, డీమ్డ్ యూనివర్సిటీస్ అని రెండు రకాలుగా హైదరాబాద్లో ఉన్నాయండి. తర్వాత ఆఫ్ క్యాంపస్ అని కూడా అంటారు. ఆ ఆఫ్ క్యాంపస్లు కూడా డీమ్డ్ యూనివర్సిటీస్ కిందే వస్తాయి. ప్రధానంగా మనకి ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్, డీమ్డ్ యూనివర్సిటీస్లో మనకు ముఖ్యంగా టాప్ 1 పొజిషన్లో ఏ యూనివర్సిటీస్కి ఇద్దాము ఉన్నదాంటో. మనం ఓన్లీ ఇప్పుడు మనం వేరే రాష్ట్రాల యూనివర్సిటీస్తో కంపేర్ చేయట్లేదు. ఓన్లీ మన హైదరాబాద్లో ఉన్నట్లో బెస్ట్ యూనివర్సిటీస్ ఏందో మనం చూద్దాం. నాకు దీని మీద ఏమాత్రం ప్రేమ లేనప్పటికీ దానికి 1వ నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది. టెక్ మహీంద్రా యూనివర్సిటీ. దీనికి 1వ నెంబర్ ఇవ్వడానికి అనేక రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. సో ఇక్కడైతే మంచి ఫ్యాకల్టీ ఉంది. టెక్ మహీంద్రా, ఆనంద్ మహీంద్రా యొక్క లెగసీ ఉంది. తర్వాత బాగా పాష్గా ఉంటుందండి కాలేజీ. కొంచెం మెత్తగా నిదానంగా ఉండే పిల్లలకి ఈ యూనివర్సిటీ పెద్ద సెట్ అవ్వదు. ప్రోయాక్టివ్గా మంచిగా ఎవరైతే యాక్టివ్గా ఉంటారో, ఎనర్జెటిక్గా ఉంటారో ఈ పిల్లలు ఎక్కువ మంది చేరుతూ ఉంటారు. సహజంగా ఈ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదివినటువంటి పిల్లలు, అదేవిధంగా సిబిఎస్ఈ స్కూల్స్లో చదివినటువంటి పిల్లలకి ఇది చాలా బాగుంటుంది. స్టేట్ పిల్లలకి నేనైతే పెద్దగా దీన్ని రికమెండ్ చేయను. ఎందుకంటే వీళ్ళ కల్చరు జర అడ్వాన్స్డ్ కల్చర్, యూఎస్ కల్చర్ మోడల్లో ఉంటుంది. అంటే ఇది కంపల్సరీ హాస్టల్ ఒకటి, జర మిడ్డీలు చిడ్డీలు కల్చర్ ఉంటుంది. జర పిల్లలు పాష్గా ఉంటారు. అది తప్పని కాదు, ఎందుకంటే మా పిల్లలు కూడా ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నారు. కానీ వాళ్ళ యొక్క స్వాభావికంగా వాళ్ళు వెస్ట్రన్ కల్చర్ మోడల్లో ఉంటారు. మీరు కొత్తగా ఆ ప్రపంచానికి పోతే మీ మనసు ఆగమాగం గత్తర అయిపోద్ది. కాబట్టి మీరు స్టేట్ సిలబస్ పిల్లలు, తర్వాత ఇక్కడ అందరూ కూడా పాకెట్ మనీ జర ఎక్కువ ఉన్నటువంటి పిల్లలు ఉంటారు. కొంచెం రిచ్ కిడ్స్ కాలేజ్ అని చెప్పాలి దీన్ని. ఎందుకంటే మనకి 7 లక్షలు ఎంత ఉంది, ఇది 7 4 28 అంటే 30 లక్షల రూపాయలు బడ్జెట్ కాలేజీ. జనరల్గా మనకి ఇదంతా కూడా శాట్ స్కోర్ బేస్ మీద అడ్మిషన్స్ ఇస్తారు. 1350 శాట్ స్కోర్ ఉంటే డైరెక్ట్గా 30 లక్షలు అయిపోతుంది. స్కాట్ సార్ లేకపోతే వేణుగోపాల్ రెడ్డి పెనాల్టీ కింద ఇంకో 10 లక్షల రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. ఇట్లా కూడా అడ్మిషన్ చేసుకోవచ్చు. నెగిటివ్స్ ఏమున్నాయంటే, ఒకటే నెగిటివ్, పాష్ కల్చర్ ఉన్నప్పుడు, సహజంగా పిల్లవాళ్ళు అడ్వాన్స్ కల్చర్ ఉన్నప్పుడు కొంచెం వాళ్ళ అలవాట్లు కూడా పాష్గానే ఉంటాయి. సార్ వాళ్ళు అలా ఉన్నారు, మీరు ఆ విషయం ముందుగా చెప్పలేదని నన్ను అనొద్దు. అక్కడ పిల్లలు పాష్గా ఉంటారు, కల్చర్ పాష్గా ఉంటుంది. యుఎస్లో, లాస్ వెగాస్లో, లాస్ ఏంజల్స్లో ఎలా పిల్లలు ఉంటారో అలా మా మహీంద్రా పిల్లలు కూడా ఉంటారు. ఇది వాళ్ళ పిల్లలు ఉంటేనేమో వాళ్ళు గొప్పగా అనిపించవచ్చు, మిగిలిన వాళ్ళు కొంతమందికి నచ్చకపోవచ్చు. ఇట్ ఇస్ అన్ ఇండివిజువల్ చాయిస్. క్యాంపస్ అయితే బ్యూటిఫుల్గా ఉంటుంది. మంచి వాష్రూమ్స్, మంచి క్లాస్ రూమ్స్, మంచి బ్యూటిఫుల్ క్యాంపస్, మంచి భోజనం, మంచి ల్యాబ్స్, మంచి ఫ్యాకల్టీ, మంచి చెడు రెండూ చెప్పేసిన. కాబట్టి ఇది నెంబర్ 1 పొజిషన్ తెలంగాణలో ఉన్నటువంటి యూనివర్సిటీస్లో. మీరు డైరెక్ట్గా సీట్ అయితేనేమో 30 లక్షలు, మేనేజ్మెంట్ సీట్ అయితేనేమో 10 లక్షల రూపాయలు అడిషనల్గా అవుతుంది. అప్రాక్సిమేట్గా ఒక 40 లక్షల రూపాయలతో మనం చేసుకోవచ్చు. జేఈ స్కోర్ మంచిగా ఉన్నా కూడా ఇస్తారు వీళ్ళు. 93% అబవ్ ఉండిందనుకోండి, మీకు డైరెక్ట్ సీట్ ఇచ్చేస్తారు. కాబట్టి ఇట్లా కూడా ఆప్షన్ మనం అడ్మిషన్ తీసుకోవచ్చు. సో ఇది టెక్ మహీంద్రా యూనివర్సిటీ, మంచి యూనివర్సిటీ అండి. కాకపోతే దీంట్లో ఇంకొన్ని మైనస్లు కూడా ఏంటంటే, వీళ్ళకి ఏం పెద్ద ఇంటర్నేషనల్ రికగ్నేషన్స్ లేవు. ఇక్కడ ఉండేటువంటి పిల్లలు ఎవరు కూడా అందరూ అబ్రాడ్కి పోయేటువంటి పిల్లలు. నాకు టెక్ మహీంద్రాలో ప్లేస్మెంట్ ఎంత వస్తుందని అడగొద్దు. ఎందుకంటే వీళ్ళందరూ యూఎస్కి చెక్కేసే బ్యాచ్, లేదా అబ్రాడ్ పోయి చదువుకునేటువంటి బ్యాచ్, లేకపోతే వాళ్ళు సొంత బిజినెస్లు చూసుకునేవాళ్ళు. కాబట్టి 5-10 లక్షలు ప్లేస్మెంట్ ఇచ్చేవాళ్ళు ఈ కాలేజీకి పెద్దగా రారు. వీళ్ళు వచ్చేసి ఆ మోడల్లో టెక్ మహీంద్రా లేదు. కాబట్టి క్యాంపస్ ప్లేస్మెంట్స్ గురించి ఎదురు చూసేటువంటి పిల్లలు, నాకు ఒక 8 లక్షల ప్యాకేజ్ వస్తే చాలు, 10 లక్షలు ఇస్తే ప్యాకేజ్ కావాలనుకునే వాళ్ళకి ఇది టెక్ మహీంద్రా ప్లేస్ కాదు, మీరు ఈ కాలేజీని అప్రోచ్ అవ్వద్దు. అంటే ఇది మీ జోనర్ కాదు అని ఉద్దేశం. సో రెండో యూనివర్సిటీ కూడా యాక్చువల్గా నాకు నచ్చదు, కానీ దానికి కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ దృష్ట్యా దానికి 2వ ప్లేస్ ఇవ్వాల్సిన పరిస్థితి. ఈ యూనివర్సిటీ పేరు వోక్సన్ యూనివర్సిటీ. ఇది కూడా ఏం రికగ్నేషన్స్ పాడు ఏం లేవు, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం దునియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు పెట్టిండు. ఇది కందిలో ఉంటుంది.
మన సంగారెడ్డి వైపు ఉంటుంది. దగ్గర 100+ ఎకర్స్లో ఉంది. బ్యూటిఫుల్ క్యాంపస్, బ్యూటిఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బ్యూటిఫుల్ స్పోర్ట్స్ గ్రౌండ్. చదువు తక్కువ, సోక ఎక్కువ, అన్నీ బాగుంటాయి. పెద్దగా చదువుతున్నటువంటి బాపత్ కానీ వీళ్ళు పెద్దగా సూపర్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నటువంటి వీళ్ళు చెప్పుడు ఒకటి ఉంటుంది. యాక్చువల్గా వీళ్ళ దగ్గర ఎట్లా ఉంటుందంటే సిస్టము, దీన్ని కూడా యాక్చువల్గా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, సిబిఎస్ఈ స్టూడెంట్సే ఇది యాక్చువల్ కాలేజీ. కాకపోతే వీళ్ళు ఏం చేసిందంటే యాక్చువల్గా వోక్సన్ మేబీ గుడ్ ఫర్ బీబీఏకి వాళ్ళకి కొంచెం బాగానే ఉండే. వీళ్ళు ఎప్పుడైతే ఇంజనీరింగ్ వచ్చి 2000 అడ్మిషన్లు 3000 అడ్మిషన్లు చేయాలని టార్గెట్ పెట్టుకున్నారో కొంచెం స్క్రాప్ బ్యాచ్ని తీసుకోవడం కూడా మొదలుపెట్టారు. దాంతో కొంచెం ఈ విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి పిల్లలు యాక్చువల్గా ఆ ఎన్విరాన్మెంట్కి అడ్జస్ట్ కాలేరు. కాబట్టి వీళ్ళు కూడా అక్కడికి రావడం వల్ల కొంత ఈ ఎన్విరాన్మెంటు మిక్స్ అండ్ మ్యాచ్గా తయారైపోయింది. ఇక్కడ ఇంటర్నేషనల్ పిల్లలు ఉన్నారు, సిబిఎస్ఈ ఉన్నారు, స్టేట్ సిలబస్ ఉన్నారు, రూరల్ బ్యాక్గ్రౌండ్ పిల్లలు కూడా ఇప్పుడు వచ్చి జత అయిపోయారు. ఇంజనీరింగ్లో అయితే, బీబీఏలో అయితే వాళ్ళు పాస్ట్ పిల్లలే ఉన్నారు ఇప్పుడు కూడా. అప్రాక్సిమేట్గా ఇది 34 లక్షల బడ్జెట్ ఉంది. ఇక్కడ కూడా అకాడమిక్స్ అయితే యావరేజ్గా ఉన్నాయి. మహీంద్రాలో అకాడమిక్స్ బాగుంటాయి, కానీ మహీంద్రా కన్నా ఇది క్యాంపస్ వైజ్ మాత్రం సూపర్ ఉంటుందండి. నేను కూడా చూశాను, క్యాంపస్ భలే బాగుంది. వీళ్ళ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే అదిరిపోయింది, నేను ఏడే చూడలేదు, అంత బాగా కట్టించారు. కానీ పిల్లల్లో అయితే డిసిప్లైన్ 0, చదువు కూడా యావరేజ్, చదువు యావరేజ్, ప్లేస్మెంట్స్ అయితే ఇంక అంతంత మాత్రం బాగా చదివి. ఇప్పుడు మీ పిల్లల మీద మీకు ప్రేమ ఉంది కాబట్టి మీరు డబ్బులు కట్టి 30-40 లక్షలు కట్టి చదివిస్తాడు. కంపెనీలో రేపు పొద్దున ఉద్యోగం ఇచ్చే వాళ్ళకి వీళ్ళు ఎంజాయ్ చేసిన పిల్లలు వీళ్ళు పెద్దగా చదవలేదని కంపెనీ వాడికి తెలుసుగా. కాబట్టి వాళ్ళు చదువుకున్న పిల్లలు ఉండే కాలేజీలకు పోతారు. ఈ పిల్లలందరూ అమెరికాకి పోతారు. అక్కడ అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యూకే అక్కడ పోయి వీళ్ళు తిప్పలేదు వీళ్ళు పడుతుంటారు తప్ప వీళ్ళు లోకల్ ప్లేస్మెంట్స్కి పెద్దగా పనికొచ్చే పిల్లలు కాదు. ఈ పిల్లల్ని పెద్దగా పర్టికులర్గా ఇంజనీరింగ్ సెక్షన్లో, బీబీఏలో ఆ స్కిల్ అవసరం. ఇప్పుడు వోక్సన్లో ఉన్నటువంటి పాష్నెస్ అనుకోండి, కమ్యూనికేషన్ ప్యాటర్న్ అనుకోండి, లేకపోతే ఆ ఇంటర్నేషనల్ పిల్లలతో కలిసినటువంటి మజా ఏదైతే ఉంటుందో బీబీఏలో యూజ్ అవుతుంది. ఎందుకంటే మేనేజ్మెంట్ సీట్స్ తీసుకునేటువంటి వాడికి నాలాగా గలగలా మాట్లాడాలి, ప్రోయాక్టివ్గా ఉండాలి. ఇటువంటి స్కిల్స్ అన్నీ మామూలు స్కూల్స్లో చదువుతారు, వోక్సన్లో బాగా వస్తాయి. కల్చరల్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వీళ్ళు చదువు మీద కన్నా కానీ ఇట్లాంటి టీమ్ బిల్డింగ్ స్కిల్స్ మీద, అడిషనల్ స్కిల్స్ మీద ఫోకస్ పెడతారు. మీరు ఆ స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలనుకుంటే సిబిఐటీకి పోవడం కన్నా వోక్సన్కి పోవడమే మేలు. సిబిఐటీలో చదువుకునే బ్యాచ్ ఉంటారు, వాళ్ళు పుస్తకాల పురుగులు అన్నట్టు. వీళ్ళు పుస్తకాల పురుగులు కాదు, వీళ్ళంతా ఎంజాయ్మెంట్ బ్యాచ్ ఉంటుంది ఎక్కువ. కొద్దిమంది తెలియక మంచిగా చదువుకునే పిల్లలు కూడా పోతారు. అడిపోయిన తర్వాత వీళ్ళు కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోతుంటారు. ఎంత లేదన్నా కానీ మనోడు తెలంగాణ గర్వించదగినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసింది కాబట్టి వోక్సన్కి మనం 2వ ప్లేస్ ఇచ్చుకొని పోవాలి. సో ఇది వోక్సన్ యూనివర్సిటీ గురించి. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫుడ్, రూమ్స్, హాస్టల్ ఫెసిలిటీ, మంచి ఎన్విరాన్మెంట్ అంటే ఆకాశంలో ఉండే ఎన్విరాన్మెంట్. కాలేజ్ ఎన్విరాన్మెంట్ అంతా కొంచెం ఇండిసిప్లైన్గానే ఉంటుంది అక్కడ పరిస్థితి. అంటే నా దృష్టిలో అది ఇండిసిప్లైన్. మేబీ ఇప్పుడు అబ్రాడ్ రిటర్న్ పేరెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు సిబిఐటీలో చేరిస్తే ఆగమాగం ఉంటుంది. ఆ పిల్లలకి సిబిఐటీ నచ్చనే నచ్చదు. ఇప్పుడు సపోజ్ మీరు అబ్రాడ్లో ఉన్నారు, నా చాలామంది గల్ఫ్లో కూడా ఇప్పుడు నా ఈ వీడియో చూస్తుండొచ్చు. మీ పిల్లలు అక్కడ సిబిఎస్ఈలో చదివించి మీరు తీసుకొచ్చి సిబిఐటీలో వేసింది అనుకోండి, వాడికి పాపం ఇండైజెషన్ ఉంటుంది అనమాట, కంజెషన్ ఉంటుంది. మీరు ఆ వోక్సన్లో వేసుకుంటే ఆ కల్చర్కి, మీరు అక్కడ చూసినటువంటి కల్చర్కి మ్యాచ్ అయిపోతుంది. గల్ఫ్లో కానీ లేకపోతే మీరు యూకే, యూఎస్ అక్కడ పరిస్థితులు బాగాలేక చాలామంది మన భారతీయులు రిటర్న్ వస్తూ ఉన్నారు. వాళ్ళు తీసుకొచ్చేసి ఇటువంటి కాలేజీలో వేయటం కన్నా మీరు వోక్సన్, టెక్ మహీంద్రా అనేది మీకు లాజికలీ గుడ్ ఆప్షన్స్. ఈ 2 తర్వాత జనరల్గా 3rd ప్లేస్లో నేనైతే సింబయాసిస్ని పెడదలుచుకున్నా. సింబయాసిస్ యూనివర్సిటీ ఇది మనకి కన్హా శాంతివనం విన్నారా? శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటుంది. కన్హా శాంతివనం పక్కనే ఉంటుంది. సింబయాసిస్ అనేది చాలా పేరు ప్రతిష్టలు కలిగినటువంటి గ్రూపు. లైక్ టెక్ మహీంద్రాలో కూడా కాదు, టెక్ మహీంద్రా కన్నా వీళ్ళు మేనేజ్మెంట్ స్టడీస్లో ఆల్ ఇండియాలో టాప్ 5లో ఉన్నారు. పెద్ద సంస్థ, లాలో కానీ బీబీఏలో కానీ వీళ్ళు తురుంకాన్స్. దగ్గర 150 ఎకరాల క్యాంపసు. ఓకే, 80% డైవర్సిటీ ఉందండి. విచిత్రం ఏంటంటే అండి, టెక్ మహీంద్రా వోక్సన్లో వీళ్ళు కట్టడం అయితే టెక్ మహీంద్రాకి ఎంతమంది పేరుంది, భారతదేశ వ్యాప్తంగా ఆనంద్ మహీంద్రా గారు అంటే చాలా గొప్ప వ్యక్తి అని పేరుంది. కానీ వీళ్ళు నేషనల్ టాలెంట్ని ఆకర్షించడంలో ఘోరంగా విఫలమైపోయారు. వోక్సన్ అయితే మొత్తం అటర్ ఫ్లాప్ అనుకోండి ఈ విషయంలో. యాక్చువల్గా మీరు తమిళనాడులో కానీ బెంగళూరులో కానీ అంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న యూనివర్సిటీ ఉంటే ప్రపంచంలో అన్ని దేశాల నుంచి ఒకరో ఇద్దరో, అయితే ఇండియా నుంచి అన్ని స్టేట్స్ నుంచి పిల్లలు రావాలి. బట్ వోక్సన్ అండ్ టెక్ మహీంద్రా బోత్ ఆర్ మిజరబుల్లీ ఫెయిల్డ్ ఇన్ అట్రాక్టింగ్ అదర్ స్టేట్ స్టూడెంట్స్. ఐ డోంట్ నో వై, నాకు ఎగ్జాక్ట్ రీజన్ తెలియదు. బట్ దెర్ ఆర్ వెరీ నెగ్లిజెంట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఆర్ ఫ్రమ్ అదర్ స్టేట్స్.
తెలంగాణలో ఉన్నటువంటి అతిపెద్ద లోపమే ఇది. ఇప్పుడు సిబిఐటి వర్సెస్ ఆర్వీసీఈ మనం తీసుకున్నప్పుడు ఆర్వీసీఈలో 30 రాష్ట్రాల పిల్లలు ఉంటే మన సిబిఐటిలో ఆంధ్ర, తెలంగాణ అంతే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు కూడా ఇప్పుడు 10 years అయిపోయిందని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఏ కేటగిరీ బి కేటగిరీ పోయింది. ఇక ఎన్ఆర్ఐ కోటాలో 5-10 మంది ఆంధ్ర వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు అసలు వేరే స్టేట్ పిల్లలే ముచ్చట్లేకుండా పోయింది. ఇకపోతే సింబయాసిస్కి వద్దాం. సింబయాసిస్లో 80+% అంటే దగ్గర అదేంటో ఒక 10,000 మంది ఉండొచ్చు నాకు తెలిసి స్ట్రెంత్ అన్ని ఇయర్స్ కలుపుకొని. ఇందులో 7,000 పైచిలకు అదర్ స్టేట్స్ నుంచి ఉన్నారు. డైవర్సిటీ ఈజ్ వెరీ వెరీ హై. నీకు నార్త్ ఫుడ్, వెస్ట్ ఫుడ్, నార్త్ ఈస్ట్ ఫుడ్ అన్ని రకాల ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. మొత్తం కూడా మీకు మనం హైదరాబాద్లో ఉన్నావా అని డౌట్ వస్తుంది సింబయాసిస్కి పోతే. బ్యూటిఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లెగసీ ఉంది. యాక్చువల్గా ఏంటంటే అండి, ఇప్పుడు ఒక పెద్ద పట్టాభిరామ గారు ఉన్నారు, మంచి సైకాలజిస్ట్, పెద్ద మనిషి, ఆయన చాలా గౌరవనీయులు. వేణుగోపాల్ రెడ్డి చిన్నోడు, ఏదో ఒక 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని నేను కెరియర్ కౌన్సిలర్ అని చెప్పుకుంటుంటాడు. పట్టాభిరామ్ సారు నాకన్నా కెరియర్ కౌన్సిలింగ్లో కానీ లేకపోతే సైకాలజీలో కానీ చాలా రెట్లు గొప్ప మనిషి. కానీ సిబిఐటికి ఓక్సన్కి తేడా చెప్పమన్నాను అనుకో, పట్టాభిరామ్ సార్ చెప్పలేడు. ఎందుకంటే అది ఆయన జోనర్ కాదు, నేను స్పెషలిస్ట్ ఇందులో. నేను పొద్దున్న లేసి ఈ పని చేస్తాను కాబట్టి నాకు ఓక్సన్లో ఏముందో, సిబిఐటిలో ఏముందో, సింబయాసిస్లో ఏముందో, అనురాగ్లో ఏముందో, శ్రీనిధిలో ఏముందో నాకు తెలుసు. పట్టాభిరామ్ సార్కి ఏం తెలుసు? ఒక మంచి సైకాలజిస్ట్గా ఆయన సైకలాజికల్గా అనాలిసిస్ చేయడం తెలుసు. నేను ఎందుకు ఈ కంపారిజన్ ఇక్కడ చెప్తున్నానంటే, టెక్ మహీంద్ర తోపు తురుంకాన్ దేంటో సాఫ్ట్వేర్ కంపెనీ రన్ చేయడంలో, ఇంజనీరింగ్ కాలేజ్ రన్ చేయడంలో ఆయనకి పక్కన ఉన్నటువంటి సీఎంఆర్కి ఉన్న అనుభవం కూడా లేదు. చాలా చిన్నవాడు నా లెక్క. కానీ సింబయాసిస్ కంపెనీ వీళ్ళు దాదాపు 50 ఏళ్ళ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తున్నారు. 50 ఏళ్ల లెగసీ వీళ్ళకుంది. ఈ పర్టికులర్ సబ్జెక్ట్లో ఎడ్యుకేషన్లో నేను ఎట్లా తురుంకానో, సింబయాసిస్ అనేవాడు ఈ ఎడ్యుకేషన్ ఎరీనాలో వీరికి 50 ఏళ్ళ అనుభవం, చరిత్ర, అల్యూమిని మొత్తం ఉంది. కాబట్టి నా పర్సనల్ పర్సెప్షన్లో టెక్ మహీంద్రా కన్నా, ఓక్సన్ కన్నా సింబయాసిసే బెటర్. ఎందుకంటే డొమైన్ ఎక్స్పర్టైజ్ మ్యాటర్స్. ఒక ఈ విద్యా సంస్థను ఎలా నడిపాలో అనుభవం ఉన్నటువంటి విద్యా సంస్థను నడిపినటువంటి వాళ్ళకి తెలుస్తుంది తప్ప, డబ్బులుండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కదా అని పెట్టేసినటువంటి సంస్థలు అంత సక్సెస్ కాలేవు. ఎడ్యుకేషన్ అనేది చాలా కాంప్లెక్స్ సబ్జెక్ట్ అండి. కాబట్టి మీకు ఆ టైప్ ఆఫ్ లెగసీ కావాలనుకున్నారు. ఇంజనీరింగ్ పరంగా వీళ్ళేం సూపర్ అని నేను చెప్పను కానీ, బట్ ఎంబీఏ, బీబీఏ, లా వీటన్నిటిలో సూపరు. బట్ ఇంజనీరింగ్ని కూడా మీరు చేయొచ్చు. ఉదాహరణకి సిబిఐటి వర్సెస్ సింబయాసిస్ అన్నారనుకోండి. సిబిఐటిలో మొత్తం ఓన్లీ ఇంజనీరింగ్ మాత్రమే ఉంటుంది. సింబయాసిస్లో మల్టీ డిసిప్లినరీ ఉండటం వల్ల మీకు బీబీఏ ఫ్రెండ్స్ ఏర్పడతారు, నార్త్ ఫ్రెండ్స్ ఏర్పడతారు, మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. నార్త్ ఫుడ్, సౌత్ ఫుడ్, మొత్తం ఇండియాలో ఉన్నటువంటి మల్టీ క్యూసెన్ డైవర్సిటీ, మీ యొక్క బ్రాడర్ మైండ్ సెట్ అనేది వస్తుంది. సరే, అన్ని సింబయాసిస్ ఇంత గొప్పగా చెప్పారు, ఇక్కడ ఏం మైనస్ లేవా? జనరల్గా నేను ఒక చిన్న సబ్జెక్ట్ చెప్తాను. దీంట్లో అయితే నన్ను తిట్టుకునే వాళ్ళు చాలామంది ఉండొచ్చు. మీ ఇష్టం, నన్ను తిట్టుకోవటం మీ హక్కు, తిట్టుకోండి. జనరల్గా మన తెలుగు సాంప్రదాయం ప్రకారం తీసుకున్నాం. మనం విజయవాడలోనో, విశాఖపట్నంలోనో, నెల్లూరులోనో, మాకు ఆదిలాబాద్, కరీంనగర్లో తీసుకుంటే జనరల్గా ఎవరన్నా కొంచెం మేకప్ వేసుకొని బయటకు వచ్చారు అనుకోండి, నేను వేసుకున్నట్టు, వీడెవడో దోపుచ్చిగాడు అనుకుంటారు. నార్త్ వాళ్ళకి బాగా న్యాచురల్ స్టైల్ అనమాట. వాళ్ళు పొద్దున్న లేసి మంచిగా గ్రూమ్ చేసుకుంటారు, మేకప్ వేసుకుంటారు. బాయ్స్ అయినా అమ్మాయిలైనా. అమ్మాయిల గురించి చెప్తే ఎక్కువ కామెంట్స్ తిడతారని కొంచెం నేను సర్దుబాటు చేసి చెప్తున్నా. బట్ వీళ్ళు ఏంటంటే కొంచెం నైస్గా ఉంటారు పిల్లలు. ఇక్కడ కొంచెం మిడిల్ షెడ్యూల్ కల్చర్ కూడా ఉంది. ఇట్లనే వేరే ఇతర కల్చర్స్ ఏం లేవు. బట్ న్యాచురల్లీ కొంచెం పాష్గానే ఉంటారు పిల్లలు. కొంచెం ప్రొయాక్టివ్గా ఉంటారు, కొంచెం ఇంగ్లీష్ గలగల మాట్లాడతారు, హిందీ మాట్లాడతారు, ఆ టైప్లో ఉంటారు పిల్లలు. మీకు ఆ కల్చర్ ఓకే అనుకొని మీ పిల్లలు ప్రజెంట్ స్టేట్ సిలబస్లో ఉండి ట్రాన్సిషన్ అయ్యి మీరు కొంచెం అడ్వాన్స్డ్ కల్చర్లోకి పంపించాలా అన్న ఆలోచన ఉంటే మీరు సింబయాసిస్ జాయిన్ చేయండి. మేము పద్ధతి, సాంప్రదాయం ఈ పంచాయతీలు ఉంటే మాత్రం ఇక్కడ సింబయాసిస్ కూడా నో చెప్తున్నాను నేను మీకు. కాకపోతే అకాడమికల్గా దే ఆర్ వెరీ స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్. అకాడమికల్లీ స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది వీళ్ళకి. 50 ఏళ్ళ అనుభవం ఉంది, డైవర్సిటీ ఉంది. హాస్టల్స్ జెన్యూన్లీ సూపర్ ఉంటాయి. ఈవెన్ 3 దిక్కలు కూడా బాగుంటాయి. వీటిలో హాస్టల్ ఎక్కడ కమ్మీ లేదు. ఈవెన్ టెక్ మహీంద్రా, ఓక్సన్, సింబయాసిస్ నెక్స్ట్ లెవెల్ మెయింటైన్ చేస్తారు వీళ్ళు హాస్టల్స్. మన లోకల్ యూనివర్సిటీస్ లాగా దబిడి చేయరు. ఒక రూమ్కి 5-6 మందిని వేసేసి బాత్రూమ్లు వారానికి ఒక రోజు కడిగి, బాత్రూంలో డూప్లికేట్ పెనాయిల్ వేసి కడిగే బ్యాచ్ కాదు. ఒరిజినల్గా రన్ చేస్తారు కాలేజీని. బట్ దానికి తగ్గట్టు పైసలు తీసుకుంటారు. 2 లక్షల చిల్లర, 2.5 లక్షల వరకు హాస్టల్ ఫీజు ఉంటుంది. కాలేజ్ ఫీజు కూడా ఒక 3 లక్షల రూపాయలు పెడతారు. కంపారిటివ్లీ మీకు ఓక్సన్తో పోల్చి చూసుకున్నప్పుడు మీకు ఇది కూడా 7 లక్షల బడ్జెట్, 6-6.5 లక్షలు అవుతుంది. హైదరాబాద్ నుంచి లోకల్గా మీరు పోయి కూడా రావచ్చు. కంపల్సరీ హాస్టల్ ఆప్షన్ ఏం లేదు. మీరు ట్రావెల్ కూడా చేసుకోవచ్చు సింబయాసిస్కి. ఎందుకంటే మనకు ఆరంగర్, తర్వాత దిల్షుక్ నగర్, వనస్థలిపురము, తర్వాత హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా దగ్గర యూనివర్సిటీ ఇది.
ఇప్పుడు మీరు సిబిఐటీలో పోవాలన్నట్లయితే ఆ 95% పంచాయతీ ఉంది, డొనేషన్ పంచాయతీ ఉంది, బ్లాక్లో డబ్బులు ఇవ్వాలి. ఈ పంచాయతీ అంతా లేకుండా ఓన్లీ ఫీజులు కట్టుకొని పోవాలనుకుంటే సింబయాసిస్ ఆప్షన్ కూడా తీసుకోవచ్చు. మీరు డైరెక్ట్ ట్రై చేయొచ్చు, లేకపోతే కొంత అటు ఇటు ఇస్తే మేము కూడా సర్దుబాటు చేస్తాం సీట్ని. సింబయాసిస్ మంచి ఇన్స్టిట్యూట్, సూపర్ ఉంటుంది క్యాంపస్. ఇది నెంబర్ 3 పొజిషన్లో ఉన్నటువంటి ప్రైవేట్ యూనివర్సిటీ. నెంబర్ 4th పొజిషన్లో ఎన్ఎంఐఎంఎస్. ఇది జడ్చర్లలో ఉందండి, మహబూబ్ నగర్ వాళ్ళకి తెలిసి ఉంటుంది. జడ్చర్ల అప్పరెల్ పార్క్లో ఉంటుంది. ఇది మనకు హైవే పక్కనే అప్పరెల్ పార్క్ ఉంటుంది. అప్పరెల్ పార్క్లో దగ్గర 100 ఎకరాల క్యాంపస్, మొత్తం సెంట్రల్ ఏసీ క్యాంపస్. నాన్ వెజ్ దొరకదు మిత్రమా, వీళ్ళంతా జైన్స్. ప్యూర్ వెజ్ క్యాంపస్, సూపర్ క్యాంపస్. మొత్తం అద్దాల మేడ, హైటెక్ సిటీలో మన గచ్చిబౌలిలో సైబర్ టవర్స్ కాదు కానీ ఇంకా కొత్తగా లేటెస్ట్గా కట్టిన టవర్లు ఉన్నట్టుంటాయి వీళ్ళ బిల్డింగ్లు. వీళ్ళ దగ్గర ఎంబీఏ బీబీఏ చదవాలంటే సంవత్సరానికి 10 లక్షలు ఫీజే. లక్షల మంది రాస్తే కొద్దిమందికి సీట్ వస్తుంది, అంత పవర్ఫుల్ ఇన్స్టిట్యూట్. ముంబైలో ఎన్ఎంఐఎంఎస్ సీట్ కోసం చెవులు కోసుకుంటారు, అంత మంచి ఇన్స్టిట్యూట్ అనమాట. వీళ్ళకు కూడా లిమిటెడ్ ఇంటెక్తో బీబీఏ మన బీటెక్ కూడా ఉంది. ఎంబీఏ బీబీఏ అనేది మనం మేనేజ్మెంట్ సీట్లు చేయలేం కానీ, బట్ బీటెక్లో వీళ్ళు కంఫర్టబుల్గానే ఇచ్చేస్తుంది. ఫీజు కూడా ఎక్కువ పెట్టుకోరు, ఎందుకంటే వీళ్ళు బీటెక్లో వాళ్ళు మేనేజ్మెంట్ కాలేజ్లో బీటెక్ రన్ చేస్తున్నారు కాబట్టి ఒక 3 lakhs అట్లా అయిపోద్ది. హాస్టల్ ఫీజు ఎక్స్పెండిచర్ ఉంటుంది, బట్ ప్యూర్ సూపర్ గుడ్ హాస్టల్ ఉంటుంది. దీంట్లో ఇది కొంచెం ఆర్థోడాక్స్. ఇప్పుడు మహీంద్రా, వోక్సన్, సింబయాసిస్లో కొంత వెస్ట్రన్ కల్చర్ అనేది ఉంటుంది కానీ ఇక్కడ పెద్ద వెస్టర్నైజేషన్ ఉండదు. కొంచెం క్రమశిక్షణతో ఉంటారు పిల్లలు, ఎక్కడ అల్లరిచిల్లగా తిరగడం కానీ చేయడం కానీ ఉండదు. బట్ నీట్గా ఉంటారు, డిసిప్లిన్లో ఉంటారు, ఆస్పిరెంట్స్ ఉంటారు, అంటే కొంచెం ఎదగాలి, చేసుకోవాలి. కొంచెం ప్లేస్మెంట్ ఓరియంటేషన్గా కూడా పిల్లలు ఉంటారు. ఇందాక చెప్పిన టెక్ మహీంద్రాలో, వోక్సన్లో ప్లేస్మెంట్ ఓరియంటేషన్ ఉండదు. సింబయాసిస్లో ఒక 70% ప్లేస్మెంట్ కోసం ఉంటారు, ఒక 30% అబ్రాడ్ పోతారు. ఎన్ఎంఐఎంఎస్లో కూడా 50-50 రేషియో ఉంటుంది అనమాట. ప్లేస్మెంట్ కావాలనుకున్న వాళ్ళు పోవచ్చు, ప్లస్ అబ్రాడ్కి పోయే పిల్లలు కూడా ఉంటారు. మిక్స్డ్ కల్చర్ ఉంటుంది, డిసిప్లిన్ ఉంటుంది. అట్లని చెప్పి అమృత లెవెల్ డిసిప్లిన్ కాదు, ఒక కార్పొరేట్ డిసిప్లిన్తో ఉన్న పిల్లలు ఇక్కడ ఉంటారు. ఇట్స్ ఆల్సో గుడ్ ఇన్స్టిట్యూట్ ఇన్ ద ర్యాంక్ ఆఫ్ 4th. ఇక 5th లెవెల్లోకి వచ్చేసరికి మీకు చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయండి. కొన్ని సబ్జెక్ట్స్ వారీగా చూద్దాము. మనము ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండి కొంచెం బయట నుంచి వచ్చి ఇన్స్టిట్యూట్ ఇక్కడ పెట్టి డీసెంట్గా, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ డీసెంట్గా ఉండి మరి ఖరాబ్ పంచాయతీ లేకుండా ఉన్నటువంటి మరో యూనివర్సిటీగా 5th పొజిషన్లో మనము అమిటీ యూనివర్సిటీని పెట్టుకోవచ్చు. ఇది మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటుందండి. సో అమిటీ అనేది ప్రపంచవ్యాప్తంగా దగ్గర 27 బ్రాంచెస్ ఉన్నటువంటి యూనివర్సిటీ, గుడ్ యూనివర్సిటీ. దగ్గర వీళ్ళ దగ్గర కూడా వీళ్ళకి ఏంటంటే 95% పైనగానే వచ్చినట్లయితే మీకు 0 ఫీజు ఫస్ట్ ఇయర్ ఉంటుంది. సెకండ్ ఇయర్ నుంచి 3.9 lakhs ఇంటూ 3 years అంటే ఒక 12 లక్షలు. హాస్టల్ ఒక 10 లక్షలు వేసుకుంటే మీకు 22 లక్షలు నుంచి 25 లక్షల రూపాయలు బడ్జెట్లో అయిపోతుంది. బట్ దీంట్లో మైనస్లు ఏమున్నాయంటే ఇది బ్రాండ్ న్యూ యూనివర్సిటీ, లాస్ట్ ఇయరే వచ్చింది. లాస్ట్ మూమెంట్లో వచ్చింది కాబట్టి ఒక 300 అడ్మిషన్లు తీసుకున్నారు. ఈ ఇయర్ కూడా ఒక 500-600 అడ్మిషన్లు తీసుకోవచ్చు. మంచి మంచి కోర్సెస్ ఉంటాయి. అమిటీ భారతదేశంలో కల్లా ఫేమస్ ఏంటంటే వీళ్ళ దగ్గర అన్ని రకాల కోర్సులు ఉంటాయి. ఉదాహరణకి బీటెక్, ఫిన్టెక్ అనుకోండి, క్వాంటమ్ కంప్యూటింగ్ అనుకోండి, లేకపోతే డిఫరెంట్ కోర్సెస్ పెట్టడంలో అమిటీ మొదటి నుంచి వీళ్ళకి, ఎందుకంటే 27 యూనివర్సిటీ క్యాంపస్లు ఉంటాం వాళ్ళ భారతదేశంలో కానీ అబ్రాడ్లో కానీ. ఈవెన్ దుబాయ్లో ఉంది, లండన్లో ఉంది, తర్వాత మారిషస్లో ఉంది. వీళ్ళకి చాలా దిక్కల క్యాంపస్లు ఉన్నాయి. అమిటీ వాజే ఒక స్కూల్గా స్టార్ట్ అయినటువంటి వ్యవస్థ కాస్త ఈరోజు పెద్ద సామ్రాజ్యంగా తయారైంది. వాళ్ళు ఆల్మోస్ట్ భారతదేశంలో అన్ని మేజర్ స్టేట్స్లో వీళ్ళ క్యాంపసెస్ ఉంటాయి. అకాడమికల్గా ఓకే, మహీంద్రా అంత స్ట్రాంగ్ కాదు, అట్లేముండదు కానీ, బట్ నార్మల్ యూనివర్సిటీ. బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం వీళ్ళు చాలా బ్యూటిఫుల్గా కడతారు. అంటే పెద్ద, ఇప్పుడు వోక్సన్ లాగా పెద్ద స్ట్రక్చర్ ఉండదు, ఒక 20-25 ఎకరాల్లో కట్టుకుంటారు. మంచి క్యాంపస్, నీట్గా మెయింటైన్ చేస్తారు. వాష్రూమ్స్ కానీ, రూమ్స్ కానీ, 2 షేరింగ్ రూమ్స్ ఉంటాయి, ఏసీ రూమ్స్ ఉంటాయి, ఏసీ బస్సులు ఉంటాయి, గ్రౌండ్ ఉంటుంది. ఒక డీసెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో నడిపిస్తారు. నథింగ్ స్పెషల్లీ నెగిటివ్ లేదు. అట్లనే ఆర్థోడాక్స్ ఇక్కడ ఏంటంటే ఎయిర్పోర్ట్ జోన్లో ఉండటం వల్ల సేఫ్టీ, సెక్యూరిటీ. దీంట్లో నెగిటివ్ ఏంటంటే ఈ చుట్టుపక్కల ఇంకేమీ దొరకపోవడం మంచిది కదా. శుద్ధంగా హాస్టల్లో భోజనం పెడతారు, గుట్టుగా ఉంటారు పిల్లలు హాస్టల్లో చదువుకుంటా. క్యాంపస్ వరకు లోపల బాగుంది, ఏసీ క్లాస్ రూమ్స్ ఉన్నాయి, ఆడిటోరియం కానీ ఇవన్నీ కూడా మంచిగానే ఉన్నాయి. అప్రాక్సిమేట్లీ ఒక 20-25 లక్షల బడ్జెట్లో పోవాలనుకున్న వాళ్ళు మీకు అమిటీ యూనివర్సిటీని తీసుకోవచ్చు. ఇది టాప్ 5 కింద పెట్టుకుందాం. నెక్స్ట్ టాప్ 6లో మనం తీసుకున్నప్పుడు నిక్మర్ యూనివర్సిటీ అండి. ఈ పేరు ఏం లేదు సార్ అనుకోవచ్చు, నిక్మర్. సో ఇది వచ్చేసి మనకు షామీర్పేట ఏరియాలో ఉందండి. పర్టికులర్గా బీటెక్ సివిల్ చదవాలనుకున్నటువంటి వాళ్ళకి ఈ పేరు తెలియకుండా ఉండకూడదు. బీటెక్ సివిల్కి వీళ్ళు ఫేమస్.
ఈ పర్టికులర్ కోర్స్కి మాత్రమే, ఇంక వేరే కోర్సులు ఇక్కడ చేరొద్దు, అంత ఏముండదు. సివిల్ లేదంటే కొంతవరకు మెకానికల్ పెడతారో తెలియదు. వీళ్ళకి పుణేలో ఒక క్యాంపస్ ఉంది, ఇక్కడ ఒక క్యాంపస్ ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అని చెప్పేసి వీళ్ళది ఒక ఫేమస్ సంస్థ. సో బీటెక్ సివిల్ కావాలనుకుంటే ఇక్కడ చేరొచ్చు. ఇది కూడా లాస్ట్ ఇయర్ పర్మిషన్ వచ్చింది. ఈ ఇయర్ అయితే ఇక్కడ సివిల్ స్టార్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ పూణేలో ఎప్పటి నుంచో వీళ్ళు రన్ చేస్తున్నారు. సో ఇది నిక్మర్ ఇన్స్టిట్యూట్ సంబంధించి ఇంకా ఫీజులు ఫైనల్ అవ్వలేదు, అయిన తర్వాత నేను మీకు చెప్తాను. సో ఇన్స్టిట్యూట్ నెంబర్ 7 లోకల్ పబ్లిక్లో పేరు మంచిగానే ఉన్నటువంటి మరో యూనివర్సిటీ, మంది తక్కువ ఉండాలి అనుకుంటే శ్రీనిధిని మనం పెట్టుకోవచ్చు. యాక్చువల్గా ఈ 7th పొజిషన్లో శ్రీనిధి, అనురాగ్ రెండు ఒకటే ప్యాటర్న్లో ఉంటాయి. శ్రీనిధి ఎందుకు పెడుతున్నానంటే శ్రీనిధి ఎవరు వెళ్ళొచ్చు, వీళ్ళు ఇంటేక్ పెద్దగా ఎక్కువ తీసుకోరు. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మేజర్ అడ్వాంటేజ్ మనకి ఒక 600 వరకు వెళ్ళొచ్చు ఒక సంవత్సరానికి, అంతే. కొత్త బిల్డింగ్స్, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చరు, యంగ్ మేనేజ్మెంటు, యావరేజ్ స్టడీస్, అంటే ఇంటర్నేషనలైజేషన్ ఏమి ఉండదు. నార్మల్ బీటెక్ కాలేజ్ లాగే ఉంటుంది ఇది కూడా. కాకపోతే ఏంటంటే ఏ బిట్ ఆఫ్ మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏ బిట్ ఆఫ్ మోడర్న్ సిలబస్, నాట్ ఫుల్లీ మోడర్న్, ఏ బిట్ ఆఫ్ మోడర్న్ సిలబస్ కావాలి మాకు. శ్రీనిధి ఆల్రెడీ ఎప్పటి నుంచో టాప్ 10లో బ్రాండ్గా ఉంది కాబట్టి వాళ్ళ ఇంజనీరింగ్ కాలేజ్. కొంచెం ఆ ఏరియాలో ఉప్పల్లో ఇంకా మరి అంతకన్నా మంచి ఆప్షన్స్ లేవు, తక్కువ ఉన్నాయి కాబట్టి శ్రీనిధి యూనివర్సిటీని తీసుకోవచ్చు. కాకపోతే వీళ్ళు ఇంటర్మీడియట్ స్కోర్ కానీ జేఈ స్కోర్ కానీ మంచిగా ఉంటే మాత్రం వీళ్ళు 2.5 lakhsలో 2 lakhs కూడా ఇచ్చేస్తారు. తక్కువ పర్సంటేజ్ ఉంటే మాత్రం 4 lakhs వరకు బాస్తారు అన్నట్టు. ఈ రెండు చూసుకోవాలి. మంచి పర్సంటేజ్ ఉంటే శ్రీనిధిని కూడా ఆప్ చేసుకోవచ్చు. ఇది టాప్ 7లో పెట్టుకుందాం. సో ఇకపోతే ఇదే లెవెల్లో ఉంటుంది టీచింగ్ పరంగా, ఫ్యాకల్టీ పరంగా, కానీ జర మంది ఎక్కువ. ఈ మంది ఎక్కువ ఉండి ఈ శ్రీనిధి లెవెల్లో ఉన్నటువంటి మరో యూనివర్సిటీ టాప్ 8th పొజిషన్లో ఉన్నటువంటి యూనివర్సిటీ అనురాగ్ యూనివర్సిటీ. సో ఇది ఈయన మన టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎమ్మెల్సీగా ఉన్నారు, పేరు చెప్పనులే కానీ, అనురాగ్ యూనివర్సిటీ. సో ఇది ఒకప్పుడు సిబిఐఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అనే పేరుతో ఉండేది, అనురాగ్ యూనివర్సిటీగా మారింది. దీంట్లో అంటే దీనిది మాస్, ఇది మాస్ స్టేట్ లెవెల్లో పిల్లలకి ఇది ఇప్పటివరకు మనం చెప్పినటువంటి అన్నీ కూడా కొంచెం పాష్ ఎక్కువ ఉన్నటువంటి కాలేజ్. ఇది కంప్లీట్లీ మాస్. ఇక మార్కెటే, ఏం మార్కెట్ అనేది మీకు తెలుసు, నాకు తెలుసు. మాస్ మాస్ మాస్. కానీ ఫ్యాకల్టీ ఓకే ఇట్లా దీనిలో వీళ్ళు ఎంసెట్ల నుంచి కూడా అడ్మిషన్ తీసుకుంటారు కాబట్టి అదొక అడ్వాంటేజ్ మనకి. యూనివర్సిటీ కానీ బట్ ఎంసెట్ నుంచి కూడా వీళ్ళకి అడ్మిషన్స్ వస్తాయి కాబట్టి కొద్దిమంది మెరిట్ పిల్లలు కూడా ఇక్కడికి వస్తుంటారు కాబట్టి అదొక అడ్వాంటేజ్ పాయింట్. మిగిలిన యూనివర్సిటీ ఇప్పటివరకు చెప్పిన యూనివర్సిటీలో ఎంసెట్లో పార్టిసిపేట్ చేసే ఏ యూనివర్సిటీ లేదు. బట్ మీరు అనురాగ్ యూనివర్సిటీలో మీకు ఎంసెట్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. సో జనరల్గా ఈ అనురాగ్ యూనివర్సిటీలో కూడా మీరు ఎవరైనా తీసుకోవాలనుకున్నటువంటి పేరెంట్స్ కౌంటర్ మీద మన దగ్గర 1 లక్ష రూపాయలు తగ్గించి ఇస్తాం సీటు. 4 సంవత్సరాల మీద మీకు 1 లక్ష నుంచి 2 లక్షల రూపాయల వరకు మీకు నేను డిస్కౌంట్ చేయొచ్చగలను, ఏదో చిన్న రెఫరెన్స్లు పట్టుకొని. అనురాగ్ యూనివర్సిటీలో జరగాలనుకున్నట్టు మాత్రం కాలేజీకి మీరు పోయి రేట్ కనుక్కొచ్చుకోండి. బట్ 89 మీకు మంచి ఫేవరబుల్ రేట్లో సీట్ చేసి పెడుతుంది అనురాగ్ యూనివర్సిటీ సంగతి ఇది. బట్ ఓన్లీ ఇట్ ఈస్ ఫర్ మాస్ చిల్డ్రన్. నేను సిబిఐట్లో చదివినాను, ఐబీలో చదివినాను, కేంబ్రిడ్జ్, అనురాగ్ యూనివర్సిటీ పోతారంటే ఆగమైపోతారు. ఇది మీ జోన్ కాదు అది. ఇది ఓన్లీ స్టేట్ సిలబస్ పిల్లలకి మంచి కాలేజ్. ఆ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. ఒక 2-3 వేల మంది అడ్మిషన్, 3,000 దాకా తీసుకుంటారు వీళ్ళు అడ్మిషన్స్. ఇంత పెద్ద క్రౌడ్ అంటే 3,000 అంటే 4 సంవత్సరాలు కలిపి 12,000 మంది బీటెక్ పిల్లలే ఉంటారు. ఇంక ఎట్లా ఉంటుంది, ఒక పెద్ద జాతర ఉన్నట్టు ఉంటుంది వ్యవహారం మీద. సో ఇది అనురాగ్ గురించి పంచాయతీ. అప్రాక్సిమేట్లీ మీకు ఒక 12 లక్షల బడ్జెట్లో ఇది బీటెక్ అయిపోతుంది అనురాగ్ యూనివర్సిటీ. ఇకపోతే 9th పొజిషన్లో మీకు వచ్చేసి మల్లారెడ్డి యూనివర్సిటీస్. దీంట్లో 3 యూనివర్సిటీస్ ఉన్నాయండి. మల్లారెడ్డి ప్రైవేట్ యూనివర్సిటీ. ఇప్పుడు పిల్లల్లో అయితే ఇది కొంచెం క్రేజ్ ఉంది. ఇది ఓల్డ్గా ఫస్ట్లో పెట్టిన యూనివర్సిటీ. అప్రాక్సిమేట్గా 2 lakhs per annum అంటే 8 లక్షలు అయిపోద్ది. మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీ. ఇది ఒకప్పుడు ఎంఆర్ఈసీ అనేవాళ్ళు, డీమ్డ్ టు బి యూనివర్సిటీ. మల్లారెడ్డి ఫస్ట్ క్యాంపస్ అని లేదా ఎంఆర్ఈసీ అనేవాళ్ళు ఈ క్యాంపస్ని. ఇప్పుడు అది మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీ అయింది. సో ఇది కూడా మీకు ఒక 10 లక్షల రూపాయల బడ్జెట్ అయిపోతుంది. క్యాంపస్ ఓకే డీసెంట్గానే ఉంటుంది. మల్లారెడ్డి సార్ అంటేనే మాస్, పాలమ్మినా, పూలమ్మినా, నీళ్ళమ్మినా అని ఈయన చెప్తానే ఉంటాడు. ఆయనకి అడ్వర్టైజ్మెంట్. మా లలిత జ్యువెలర్స్ పెద్ద ఆయన లెక్క మా మల్లారెడ్డి సార్ కూడా పాలమ్మినా, నీళ్ళమ్మినా అనగానే జనాలలో ఎక్కడలేని ఉత్సాహం పొంగి వస్తుంది అనమాట. కాబట్టి ఆ యొక్క వైబు, ఆ యొక్క ఎనర్జీ 70 ఏళ్ల వయసులో సార్ చేసేది చూస్తుంటే ఇక మాకు ఇప్పుడే మేము ముసలోళం అయిపోయినాం అనిపిస్తుంది. మా సార్కి ఎక్కడి నుంచి వస్తుందో ఎనర్జీ అర్థం కాదు, కానీ ఒక రేంజ్లో ఉంటుంది పవర్. సో మీకు ఆ పవర్ సెక్టర్, పవర్ మ్యాన్ కావాలనుకున్నప్పుడు మల్లారెడ్డి యూనివర్సిటీ పెట్టుకోండి. ప్యూర్లీ ఇట్ ఈస్ మాస్ కాలేజ్ ఫర్ స్టేట్ సిలబస్ చిల్డ్రన్. లో బడ్జెట్ ఉండి
పెద్ద క్యాంపస్ కావాలనుకునే పిల్లలు మీరు దీన్ని చూజ్ చేసుకోవచ్చు. మనం కూడా అడ్మిషన్ చేసి పెడతాం. ఎంఆర్ఈసి లాస్ట్లో వచ్చేసి మల్లారెడ్డి విద్యాపీఠ్, ఇది లాస్ట్ క్యాంపస్ అనుకోవచ్చు. సో దీంట్లో ర్యాంకింగ్ పరంగా తీసుకున్నప్పుడు ఇవన్నీ 9th కిందే. ఇందులో 1వ నెంబర్ పొజిషన్లో మల్లారెడ్డి ప్రైవేట్ యూనివర్సిటీ, 2వ నెంబర్లో మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీ, మల్లారెడ్డి విద్యాపీఠ వచ్చేసి 3. కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు. యాక్చువల్గా తక్కువ బడ్జెట్ కాలేజ్ ఏమో మల్లారెడ్డి విద్యాపీఠ, అంటే 1,50,000 సంవత్సరానికి. ఇదేమో ఒక 2 lakhs 2.2 lakhs, ఇదేమో అప్రాక్సిమేట్లీ 2.5. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, 2.5 2.2 1.5. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయేసి మల్లారెడ్డి విద్యాపీఠకి పోయి 2 లక్షలు పే చేస్తుంటారు. అటు చేయొద్దు. యాక్చువల్గా ఇది ప్యాటర్ను, దీని ప్రకారంగా మీరు చేసుకోవాలి. మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఖాందాన్ ఇది. మల్లారెడ్డి అంటేనే మాస్, ఊర మాస్. ఇక మీకు మాస్ పవర్ కావాలనుకుంటే మల్లారెడ్డి సార్ దగ్గర పోయి చేరండి. ఇక ఆయన తెలిసిన స్టైల్లో విద్యా సంస్థలు నడుపుతూ ఉంటాడు. ఆయన ఒక డిఫరెంట్ కేటగిరీ అనమాట. ఎందుకంటే పేద విద్యార్థులు కూడా చదువుకోవాలి, అందరూ డబ్బున్నోళ్ళే ఉండరు కదా, మిడిల్ క్లాసే భారతదేశంలో 90% పిల్లలు ఉంటారు. వాళ్ళకి నేను సర్వీస్ చేయాలనుకునేది మల్లారెడ్డి సార్ మోటో. కాబట్టి ఆయన ఇన్స్టిట్యూషన్స్ అన్నీ మాస్, ఇట్ ఈజ్ నాట్ ఫర్ క్లాస్. అల్లు అర్జున్ గారు చెప్పినట్టుగా మాస్ మసాలా మీకు కావాలనుకుంటే మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ని పట్టుకోండి. ఇకపోతే 10th పొజిషన్లో ఇక్ఫా యూనివర్సిటీ పెడుతున్నాను నేను. సరే ఇదేంది మల్లారెడ్డి సార్ది ముందు ఉండాలి కదా, ఇక్ఫా ముందు ఉండాలి కదా అంటే, నాకు ఈ క్యాంపస్లో ఒక సీన్ నచ్చదండి. నేను ఒకసారి క్యాంపస్కి వెళ్ళిన, స్టూడెంట్స్ ఫ్యాకల్టీ కలిసి అందరు కలిసి దమ్ము కొడుతుంటారు. ఇది ఒక విచిత్రమైన క్యాంపస్. ఇప్పుడు ఓక్సన్లో కూడా పాస్ట్ కల్చర్ ఉంది, టెక్ మహీంద్రాలో కూడా పాస్ట్ కల్చర్ ఉంది, కానీ ఫ్యాకల్టీ స్టూడెంట్స్ కలిసి దమ్ము కొట్టే కల్చర్ అయితే నేనైతే మన ఇన్స్టిట్యూషన్స్లో పబ్లిక్గా చూడలేదు. సీక్రెట్గా ఏదైనా బార్లో కూర్చున్నప్పుడు చేస్తే చేయొచ్చు, కానీ మన యూనివర్సిటీలో అది పబ్లిక్ ఇష్యూ అన్నట్టు. అందుకే నేను తీసుకొని ఇక్కడ 10 నెంబర్లో పడేసినాం. బట్ వీళ్ళు కూడా బీబీఏకి వాటికి ఫేమసే, కానీ బీటెక్ కాలేజ్ వీళ్ళు అంతగా పట్టించుకోరు. యాక్చువల్గా ఛత్తీస్గఢ్ వాళ్ళది, తర్వాత ఇక్కడికి వచ్చి పెట్టినట్టున్నారు. క్యాంపస్ అయితే బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ స్కాలర్షిప్ ఈ స్కాలర్షిప్ వదలు కొడతారు, కానీ మొత్తం మీద ఫైనల్గా మీకు అదే అవుతుంది, పంచి పటాకి లెక్క. క్యాంపస్ అయితే మీకు ఇంచుమించు మల్లారెడ్డి క్యాంపస్ లెవెల్లోనే ఉంటుంది. ఓకే, బట్ ఫ్యాకల్టీ యావరేజ్, క్యాంపెయినింగ్ పీక్స్లో ఉంటుంది. అది క్యాంపెయినింగ్ బాగా చేస్తారు. బట్ కల్చర్ అయితే వెరీ బ్యాడ్. మిగిలినట్లో కూడా బ్యాడ్ ఉంది, కానీ మనోడిది ఉన్నదాంట్లో బ్యాడ్ అన్నట్టు. ఇక మామూలుగా క్యాంపస్లో బయటకు పోయి ఎక్కడో బార్లో కూర్చొని స్టూడెంట్ కొట్టచ్చు, కానీ వీళ్ళు క్యాంపస్లో అలౌ చేస్తున్నారు. ఐ డోంట్ లైక్ దిస్ సినారియో. తప్పు చేసినా సీక్రెట్గా చేసుకోవాలా? ఇదేందో అంతా పబ్లిక్, పైన పటారం లోన పటారం, పైన పటారం లోన లోటారం, 2 దిక్కులు అట్లే ఉంది. కాబట్టి నాకేం పెద్దగా నచ్చలేదు యూనివర్సిటీ. బట్ తక్కువ బడ్జెట్ 5-6 లక్షల్లో కావాలనుకున్న వాళ్ళు, ఆ సరౌండింగ్స్లో ఉన్నటువంటి వాళ్ళు, పర్టికులర్గా మన మైనాబాద్ సైడ్ అటు పక్క దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఆప్ చేసుకోవచ్చు. మినిమం బడ్జెట్లో అయిపోద్ది. ఇంటి దగ్గర పిల్లలు పోయేటువంటి పర్లేదు, కానీ కాలేజ్ హాస్టల్లో పెడితే మాత్రం పిల్లలు బాగా ఓపెన్ అప్ అయిపోతారు. ఇది గుర్తుంచుకోవాలి. ఇకపోతే 12వ నెంబర్లో చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ. ఈ డీమ్డ్ యూనివర్సిటీ ఇది చిలకూరు బాలాజీ టెంపుల్ దగ్గర ఉంది. ఇప్పుడైతే మన వికారాబాద్ లైన్లో కూడా ఇంకొక క్యాంపస్ ఓపెన్ చేశారు. వీళ్ళు నెక్స్ట్ వేవ్తో కలిసి పనిచేస్తుంటారు. పేరు వీళ్ళది, కాలేజ్ రన్ చేసేది మాత్రం ఇది నెక్స్ట్ వేవ్ అని చెప్పాలి. నెక్స్ట్ వేవ్కి మారుపేరే చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ. పేరు ఇది అంటగానే నెక్స్ట్ వేవ్ యూనివర్సిటీ అనుకోవటం మేలు. దీన్ని వీళ్ళు రకరకాల కోర్సులు రన్ చేస్తుంటారు. బట్ ఇది కూడా లైక్ మల్లారెడ్డి లాగే అనుకోవచ్చు. ఇది 11వ నెంబర్ కింద పెట్టుకుందాము. చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ అనేది నెక్స్ట్ వేవ్ యూనివర్సిటీ అనుకోవచ్చు. వీళ్ళు కలిసి ఏదో చేసుకుంటూ ఉంటారు. బట్ క్యాంపస్ యావరేజ్ ఉంటుంది. వీళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. నెక్స్ట్ వేవ్ వాడు ఎక్కువ మార్కెటింగ్ చేయడం వల్ల వీళ్ళ దగ్గరికి ఎక్కువ స్టూడెంట్స్ వచ్చి పడుతున్నారు, కానీ వీళ్ళ దగ్గర అంత లేదు. వీళ్ళకి ఫస్ట్ బ్యాచ్ నెక్స్ట్ వేవ్లో ఎడ జరిగేదంటే గచ్చిబౌలిలో క్లాసులు రన్ చేసేవాళ్ళు. వాళ్ళందరినీ తీసుకుని ఇప్పుడు వికారాబాద్లో ఒక పాత ఇంజనీరింగ్ కాలేజీని తీసుకొని అక్కడ తీసుకుని రన్ చేస్తున్నారు. మల్లారెడ్డిలో కూడా నెక్స్ట్ వేవ్ ఉంది, కానీ వీళ్ళది మల్లారెడ్డిలో ఒక 300-400 సీట్లలో లేకపోతే ఒక 1000 సీట్లలో నెక్స్ట్ వేవ్ మెయింటైన్ చేస్తారు. కానీ చైతన్య యూనివర్సిటీలో మాత్రం బీటెక్ రిలేటెడ్గా మొత్తం నెక్స్ట్ వేవ్ చేతిలో పెట్టేసింది. వీళ్ళది ఏం లేదు. కాబట్టి పేరు వీళ్ళది, నడిపేది నేను మాత్రం నెక్స్ట్ వేవ్. కాబట్టి నెక్స్ట్ వేవ్ చేస్తున్నాం అంటే చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ అప్రాక్సిమేట్గా ఒక 13 లక్షలు 14 లక్షలు బడ్జెట్ పెడతారు. మొత్తం వాళ్ళు వచ్చి ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు, ఇంజనీరింగ్ పాస్ అయిన వాళ్ళ చేత క్లాసులు చెప్పిస్తారు, నడిచిపోతుంది. ఈ యూనివర్సిటీ గురించి పెద్దగా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం అయితే ఏం లేదు. బట్ హాస్టల్ ఫెసిలిటీలు అయితే కొన్ని కాంప్లెక్సిటీస్ ఉన్నాయి. బట్ లో బడ్జెట్లో ఉన్నటువంటి వాళ్ళకి, లో బడ్జెట్ కూడా ఏం కాదు, ఎక్కువ బడ్జెట్ ప్రకారంగా కూడా ఎక్కువ ఉంది. బట్ వీళ్ళ దగ్గర అయితే
స్టూడెంట్స్ మీరు కనుక్కోండి, నేను డైరెక్ట్గా క్యాంపస్కి వెళ్ళేసి ఒక పూట హాస్టల్లో ఉండే పిల్లలు బయటకు వచ్చినప్పుడు కనుక్కోండి, బయట పాండవ దగ్గర నిల్చుంటే స్టూడెంట్స్ వచ్చి ఏం చెప్తారో అదే ఫైనల్ ఫీడ్బ్యాక్. కాబట్టి అది మల్లారెడ్డిలో అయినా టెక్ మహిళ ఏదైనా ఒకటే సబ్జెక్టు. బట్ పెద్ద పిల్లల ఫీడ్బ్యాక్ 7/10 అట్లా ఉందని చెప్పొచ్చు. 7/10 కూడా కాదు, 5/10 అట్లా ఉందని పిల్లలు చెప్పినటువంటి మాటే. బట్ వీళ్ళు వరంగల్లో డిగ్రీ కాలేజ్ ఉండేది, హైదరాబాద్లోకి వచ్చేసి డీమ్డ్ యూనివర్సిటీని రన్ చేస్తున్నారు. ఇది 11 నెంబర్లో ఉందన్నమాట. ఇక అలా దీని తర్వాత కేటగిరీలో మనకి వచ్చేసి దీనికన్నా మల్లారెడ్డి కన్నా ముందు గీతం యూనివర్సిటీ ఒకటి పర్వాలేదండి, నాట్ బ్యాడ్. దీన్ని అనురాగ్ కన్నా ముందు మనం పెట్టుకోవచ్చు. గీతం యూనివర్సిటీ ఇది మూర్తి గారు అని చెప్పేసి వైజాగ్లో స్టార్ట్ చేశారు. MVSN మూర్తి అనుకుంటా ఆయన పేరు. అప్పుడైతే చాలా బాగుంది, కానీ ఇప్పుడు వీళ్ళది కూడా ఫీజు వచ్చేసి 4 లక్షలు 3.5 లక్షల వరకు ఉంది. కానీ బట్ అంత పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే పిల్లల నుంచి లేదు. భరత్ గారు అని చెప్పేసి ఈయన బాలకృష్ణ మన సినిమా యాక్టర్ వాళ్ళ అల్లుడు, ప్రజెంట్ దీన్ని రన్ చేసేది. యావరేజ్గా ఉంది అంతే. సో ఇదే బడ్జెట్లో మీకు వీళ్ళిద్దరి మధ్య కాంపిటీషన్ నడుస్తూ ఉంటుంది. ఒకటి KLU ఒకటి ఉంటుంది అనమాట. ఈ టాప్ 5లో పెట్టుకోవచ్చు. ఇది KLU అజీజ్ నగర్ ఒకటి ఉంది, తర్వాత KLU బాచ్పల్లి ఒకటి ఉంది. ఇవన్నీ ఒకటే మోడల్ ఇన్స్టిట్యూషన్స్, ఇవన్నీ ఆంధ్ర వాళ్ళు పెట్టినటువంటి ఇన్స్టిట్యూషన్. వీళ్ళేమో విజయవాడ వాళ్ళు, వీళ్ళేమో వైజాగ్ వాళ్ళు. సో KLU అంటే కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీ, విజయవాడ వాళ్ళది గీతం యూనివర్సిటీ. ఈ రెండు కూడా ఒకటే మోడల్ ఉంటాయి. మనం జనరల్గా మనం టాప్ 5లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. 5 or 6 నెంబర్లో వీళ్ళు ఇద్దరు కూడా ఒకటేలా ఉంటాయి. అప్రాక్సిమేట్లీ ఇయర్లీ ఒక 4 లక్షలు ఫీజు ఉంటుంది. తర్వాత లావు రత్తయ్య అని చెప్పేసి మన విజ్ఞాన యూనివర్సిటీ అని ఒకటి వచ్చింది మనకి. ఇది ఇబ్రహీంపట్నం అటువైపు ఉంటుంది. ఇది చైతన్య కన్నా ముందు, మల్లారెడ్డి కన్నా ముందే పెట్టుకోవచ్చు దీన్ని కూడా. అంటే 8th పొజిషన్లో ఇది మిస్ అయ్యాను నేను. విజ్ఞాన యూనివర్సిటీ వీళ్ళు కూడా గుంటూరు. యాక్చువల్గా లావు రత్తయ్య గారు అని చెప్పేసి వీళ్ళు ఉంటుంది. ఇది మన దేశ్ముఖి సైడ్ ఉంటుంది అనమాట యూనివర్సిటీ. పర్వాలేదు, అంటే డీసెంట్ క్యాంపసే, డీసెంట్ అండ్ మాస్. అంటే మల్లారెడ్డి లాగా అతి క్రౌడెడ్ ఉండి అంత ఆగమాగంగా ఉండదు, కొంచెం డిసిప్లిన్గా రన్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళకి విజయవాడలో, గుంటూరులో మంచి పేరే ఉంది. అలా అని చెప్పేసి ఇప్పుడు KLU అంత కెపాసిటీ లేదు వీళ్ళకి, గీతం అంత కెపాసిటీ లేదు. కానీ బట్ మల్లారెడ్డితో పోల్చుకున్నప్పుడు బాగానే ఉంటుంది అనమాట. అనురాగు, శ్రీనిధి కన్నా కింద మనం దీన్ని ఆప్ చేసుకోవచ్చు. విజ్ఞాన యూనివర్సిటీ ఈజ్ ఆల్సో ఏ గుడ్ యూనివర్సిటీ. ఇక పోతే లాస్ట్ క్యాడర్లో ఒక 3-4 యూనివర్సిటీస్ ఉన్నాయి. మనం వాటిని అరోరా యూనివర్సిటీ ఒకటి, MNR యూనివర్సిటీ ఒకటి 13th and 14th పొజిషన్లో పెట్టుకోవచ్చు. ఈ రెండు కూడా అంతే ఒకటే మోడల్లో ఉంటాయి. అరోరా భువనగిరి, అరోరా ఉప్పల్, MNR సంగారెడ్డి. సో మొత్తం మనం ఒక 18-20 యూనివర్సిటీస్ ఉన్నాయండి తెలంగాణలో. వీటిలో ఇవి లాస్ట్ క్యాడర్ యూనివర్సిటీస్, లో లెవెల్ యూనివర్సిటీస్ కింద మనం వీటిని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ROI లేదు, అంత పేరెంట్స్లో క్రేజ్ లేదనే వల్ల వీటిని కిందకి తీసుకొచ్చి పెట్టాం. ఓవరాల్గా తెలంగాణలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ యొక్క ముఖ చిత్రం ఇది. ఇది కాకుండా తెలంగాణ నుంచి నార్త్కు పోయేటువంటి యూనివర్సిటీస్ చాలా ఉన్నాయన్నమాట. అటు అహ్మదాబాద్ వైపు అనుకోండి, ఇటు ఢిల్లీ వైపు అనుకోండి, ఇటు బెంగళూరు అనుకోండి, చెన్నై అనుకోండి, దాన్ని సపరేట్గా మనం ఒకసారి చేద్దాం. మొత్తం మీద హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ 20 యూనివర్సిటీస్కి ఉన్నట్టుగా మీ ముందు పెట్టాను. మనం అందరితోనే మంచిగానే ఉంటాం. MNRలో కూడా అడ్మిషన్ చేస్తాను నేను, ఓక్సన్లో కూడా అడ్మిషన్ చేస్తాను, అట్లా లేదు. కానీ మాకు ఎవరు దేవుడు అంటే నా కస్టమరే దేవుడు. కాబట్టి మీకు ఉన్నట్టు చెప్పాలి. ఏది అడ్మిషన్ చేసినా మీకు వీడియో కాబట్టి ఇది పబ్లిక్ డొమైన్లో ఉంది. అయినా సరే మ్యాక్సిమం చెప్పగలిగిన కాడికి చెప్పిన. మీరు పర్సనల్గా ఎవరైతే పేమెంట్ కట్టుకొని వచ్చిన వాళ్ళకి మీకు ఎక్కడ దాపరికం లేకుండా ఉన్నదన్నట్టు చెప్తాను. నాకు ఎక్కడైనా ఇప్పుడు నాకు 20 యూనివర్సిటీ వాళ్ళు నాతో కలిసి పనిచేస్తారు, నేను 20 యూనివర్సిటీతో కలిసి పనిచేస్తాను. నాకు వచ్చేది పోయేది నష్టం లేదు. కాకపోతే నాకు డబ్బులు కట్టినటువంటి క్లయింటే నాకు ఇంపార్టెంట్. కాబట్టి నా దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం సైకోమెట్రిక్ అనాలిసిస్ పెట్టి మీరు ఎగ్జాక్ట్గా ఏ యూనివర్సిటీకి ఫిట్ అవుతారు, ఒక టైలర్ లాగా ఆలోచించి, ఒక సైకాలజిస్ట్ లాగా ఆలోచించి, ఒక ఎడ్యుకేషనిస్ట్ లాగా ఆలోచించి మీ పిల్లలు ఎక్కడైతే ఎగ్జాక్ట్గా సూట్ అవుతారో. ఉదాహరణకి మీకు ఒక 50-60% ఉంది, ఇంజనీరింగ్ CSE AML చేయాలని మీ పిల్లలు చెప్తున్నారు. మీరు తీసుకెళ్ళేసి వాడిని ఏ నిక్మర్లోనో లేకపోతే ఏ సింబాయిస్లోనో వేస్తే వాడు వర్కౌట్ అవ్వదు. వాడిని తీసుకుపోయి ఎక్కడ వేయాలి? మల్లారెడ్డిలో వేసింది అనుకో, మల్లారెడ్డిలోనో MLలో వాళ్ళని ఎట్టో కూడా పాస్ చేసేస్తారు వీళ్ళు. పర్లేదు, వాడు కూడా చదువుకోవాలి, తప్పేముంది. వానికి ఆలోచన ఉంది, వానికి ఏదో కారణం వల్ల మార్కులు తక్కువ వచ్చినాయి, అటువంటిది ఇక్కడ చెప్తాడు. ఒకడు 90% JEEలో ఉంది, వాడికి లోకల్ కాలేజెస్ నచ్చట్లేదు, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెం పాలిష్గా ఉండేది ఇక్కడ పోవాలి, వాడిని తీసుకుపోయి మల్లారెడ్డిలో వేయటం అన్యాయం. ఆ పని చేయను నేను. అంటే మీరు ఎక్కడ సూట్ అవుతారో, మీరు ఎక్కడైతే
నిజాయితీగా చదువుకోగలరు. ఒక అడ్మిషన్ కన్సల్టెంట్గా నాకు మల్లారెడ్డిలో చేసిన పైసలు వస్తాయి, ఓక్సన్లో చేసిన పైసలు వస్తాయి, దాంట్లో ఏం వేరియేషన్ లేదు. కానీ మీరు 10,000 రూపీస్ కట్టి నా దగ్గర కెరీర్ గైడెన్స్ తీసుకొని నన్ను నమ్ముకొని వస్తున్నారు కాబట్టి ఒక క్లయింట్గా నాకు మీకు న్యాయం చేయడమే అల్టిమేట్ ప్రియారిటీ. రిమైనింగ్ అన్నీ కూడా సెకండరీ ప్రియారిటీ. అది ఏ కాలేజ్ అన్నా కానీ, ఏ చైర్మన్ అన్నా కానీ, ఏ మేనేజ్మెంట్ అన్నా కానీ, అందరూ మంచోళ్ళే, అందరూ చెడ్డోళ్ళే. డిపెండ్స్ ఆన్ ది కండిషన్స్, డిపెండ్స్ ఆన్ ది సర్కమ్స్టెన్సెస్, డిపెండ్స్ ఆన్ ది ఆపర్చునిటీ. కాబట్టి మీకు సరైనటువంటి గైడెన్స్ ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో మంచి యూనివర్సిటీస్లో, అదేవిధంగా మంచి కాలేజీలో అడ్మిషన్స్ చేయడంలో 20 ఏళ్ల అనుభవం మాకుంది. మీరు అనుభవాన్ని ఉపయోగించుకోండి. లేదనుకున్నట్లయితే మీకు ఈ 10,000 కట్టడం ఇష్టం లేదు, స్ట్రైట్గా మీరు కాలేజీకి పోండి, క్యాంటీన్లో కూర్చోండి, ఒక హాఫ్ డే రీసెర్చ్ చేయండి, పిల్లల ఒపీనియన్ తీసుకోండి. మీరు అక్కడ సెట్ అవుతారో లేదో మీరు స్వయంగా చెక్ చేసుకునే కెపాసిటీ, ఓపిక, మీకు టైం ఉన్నట్లయితే మీరు సొంతంగా రీసెర్చ్ చేసుకోండి, అడ్మిషన్ చేసుకోండి. తప్ప కాలేజీ చూడకుండా, పిల్లల ఫీడ్బ్యాక్ తీసుకోకుండా, కేవలం పోస్టర్లను చూసి, మాయమాటలను చూసి మీరు మోసపోయి కాలేజీలో చేరకూడదని తల్లిదండ్రులకు విన్నవించుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్ నిరంతరంగా పుంకానుపుంకాలుగా మీ దగ్గరికి చేరుస్తూనే ఉంటుంది ఎడ్డి9 ఛానల్. కాబట్టి బెల్ బటన్ నొక్కడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ గ్రూపుల్లో, కమ్యూనిటీ గ్రూపుల్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.